హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో దీప కడుపు పోగొట్టాలని చూసిన జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడు దశరథ. మరి అసలు ఏం జరిగింది? అసలు మళ్ళీ దీప కడుపు పోగొట్టే ప్రయత్నం జ్యోత్స్న చేసిందా? మరి జ్యోత్స్నకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నాడు? ఆ విషయంలో దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే, ఒకవైపు దీప కడుపులోని బిడ్డకు ఏం జరుగుతుందో అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. రాత్రి పాప కాలు దీపకు తగిలిందని చెప్పేసి ఇంట్లో అంతా కంగారు పడుతూ ఉంటారు. ఇక డాక్టర్ వచ్చి ఏ ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత అందరూ కొంచెం కుదుట పడతారు. అయితే ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా ప్రమాదమని డాక్టర్ చెప్పేసరికి, దీప కడుపులో పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించి శౌర్యని కొంచెం దూరం పెట్టాలనుకుంటుంది కాంచన. అయితే శౌర్యని దీపకు దూరం పెట్టి తన దగ్గరే పడుకోబెట్టుకుందాం అనుకుంటుంది. అయితే ఇక్కడ తను పారిజాతం ఏం చేస్తుంది అంటే, శౌర్య మనసులో మొత్తం కూడా విషం నూరిపోస్తుంది. ఆహ్, ఇప్పటినుంచి నువ్వు ఇంట్లో చాలా అల్లరి చేయాలి. నీ స్థానం నీకు దక్కాలి అంటే నువ్వు అల్లరి చేయాలి, పేచి చేయాలి. అందరినీ బాగా చ సతాయిస్తేనే వాళ్ళు నీకు విలువిస్తారు. నిన్ను ఎప్పటిలాగా ప్రేమగా చూసుకుంటారు. నువ్వు గుడ్ గర్ల్ లాగా ఉన్నావనుకో, అప్పుడు నిన్నెవ్వరూ పట్టించుకోరు. నీ దారి గోదారైపోతుంది అంటూ ఇక చిన్న పిల్ల మనసులో లేనిపోనివన్నీ చెప్పి విషం నూరిపోస్తుంది. అయితే అన్నీ అయిపోయిన తర్వాత పారిజాతం ఏమీ తెలియని దానిలాగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శౌర్య వచ్చేసరికి అసలు ఇదంతా శౌర్య వల్లే వచ్చిందిరా. అయినా నువ్వు ఈ రేపటి నుంచి శౌర్యని నీ దగ్గర పడుకోబెట్టుకోకు అని చెప్పేసరికి, అది కాదమ్మా, శౌర్య మేము లేకుండా ఎలా ఉంటుంది అనగానే, ప్రతిదానికి గారాబం చేస్తే ఎలారా? ఇప్పుడు గారాబం చేసి దీప కడుపు మీద ప్రమాదం జరిగింది. రేపు జరగనంత ఏదైనా జరిగితే, అయినా అవసరం లేదు. ఈ శౌర్యని మేము చూసుకుంటాంలే అని చెప్పేసి అనేసరికి అదంతా కూడా శౌర్య వింటుంది. ఆహ్, పా జోగ్రాని చెప్పింది నిజమే. నన్ను కావాలనే వీళ్ళంతా దూరం పెడుతున్నారు. నన్ను మా అమ్మకి, నాన్నకి దూరం చేయాలి అనుకుంటున్నారు. మా నాన్న ఇందుకు ఒప్పుకుంటాడా? అని అనుకోని అంటూ ఉండగా, సరే అమ్మా నీ ఇష్టం అని చెప్పేసి కార్తీక్ అనేసరికి, ఇక శౌర్య మనసు చాలా బాధపడుతుంది. అంటే వీళ్ళందరూ నన్ను దూరం పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళెవ్వరికీ నేను అక్కర్లేదన్నమాట. జోగ్రాన్ని చెప్పినట్టు చెయ్యకపోతే నన్ను ఈ ఇంట్లో కూడా ఎవ్వరూ లెక్క చెయ్యరేమో అని చెప్పేసి అంతా విసిరేసి వస్తువులన్నీ చిందరవందర పగలగొట్టి ఇక చాలా పిచ్చి పిచ్చిగా చేసేస్తుంది. ఇక దాంతో దీపకు చాలా కోపం వస్తుంది. దీపకు కోపం వచ్చి శౌర్య చెంప చెల్లుమనిపిస్తుంది. ఇక నీకేమైనా మతిపోయిందా? రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అయినా ఎందుకు ఎప్పుడు లేనిది ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? అయినా అసలు ఏమైంది నీకు అనగానే, ఇదంతా నీ కడుపులో బిడ్డ వల్లే జరిగింది. వీళ్ళందరూ నన్ను దూరం పెడుతున్నారు. అయినా ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద ఉన్న ప్రేమ నా మీద లేకుండా పోయింది. నన్ను అసలు ఎవరు చూడడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు అంటూ ఇక శౌర్య అందరి ముందు చెప్పేసరికి, చూడు శౌర్య, నిన్ను ఎవరు దూరం పెట్టరు. నువ్వు ఎంతమంది ఉన్నా సరే నీ తర్వాతే వాళ్ళు. కానీ ఆ బిడ్డ బయటికి రావాలి కదా! ఆ పుట్టబోయే బిడ్డ నీకు తమ్ముడో, చెల్లెలో కావాలని నువ్వే చెప్పావు కదా! అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తాడు. నేను చెప్పాను, కానీ నన్ను దూరం పెడతానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? నేను కదా ముందు. అయినా నా తర్వాతే కదా నన్ను ఆ పుట్టబోయే బిడ్డ వస్తే నన్ను దూరం పెట్టేస్తారు కదా మీరు అనగానే, ఇవన్నీ నీకెవరు చెప్పారు అనగానే, జోగిరాణి చెప్పింది. నేను ఇలా అల్లరి చేయకపోతే నన్ను ఇంట్లోంచి పంపించేస్తారు. ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ చేస్తారని జోగ్రాని నాతో చెప్పింది. అందుకే నేను ఇలా చేశాను. సారీ నాన్న అనగానే, చూడు, ఆ జోగ్రాని ఏం చెప్పిందో నాకు తెలీదు. కానీ నీ తర్వాతే మాకు ఎవ్వరైనా. నిన్ను దూరం పెడతామని ఎలా అనుకున్నావు? అది చాలా తప్పు. మనము కొన్ని విషయాలు కొంతమంది చెప్తే పట్టించుకోకూడదు. నిజానికి నీకు తమ్ముడో, చెల్లో కావాలని నువ్వే అన్నావు. అందరికీ తమ్ముడు, చెల్లి ఉన్నారు అన్నావు. అందరి విషయంలోనూ జరిగేది ఇదే. కాకపోతే పుట్టబోయే వాళ్ళ మీద కొంచెం కేర్ ఎక్కువ ఉంటుంది కదా! వాళ్ళకేం తెలీదు కదా! నీ అంత అయిన తర్వాత అందరూ నిన్ను సమానం, నిన్నెలా చూసుకుంటున్నామో పుట్టబోయిన వాళ్ళని కూడా అలాగే చూసుకుంటామని చెప్పేసి శౌర్యనైతే కాస్త మనసు కుదుర్చపడుతుంది. ఆ తర్వాత
దీపని పనికి వద్దని చెప్పేసి కార్తీక్ ఒక్కడే వెళ్తాడు. ఇక కార్తీక్ వెళ్ళిన తర్వాత కాంచన కూడా చాలా కాస్త ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. "ఏంటత్తయ్య మిమ్మల్ని కూడా పారిజాతం గారు ఏదో అన్నట్టున్నారు" అనగానే, "అవును దీప, మా పిన్ని చాలా ఘోరంగా మాట్లాడింది. ఇటు నాకు తెలిసి ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుంది. అటు పాపకి లేనిపోనివన్నీ చెప్పి పాప మనసులో విషం నూరిపోసింది. నాకు చెప్పింది పాపని దూరం పెట్టాలి. లేదంటే ఏ అనాథాశ్రమంలోనో జాయిన్ చేయాలి. లేదంటే నీకు పుట్టబోయే మనవడికో, మనవరాలికో ప్రమాదం ఉంటుంది" అని చెప్పేసి రాత్రి చాలా మాట్లాడింది. ఈరోజు కార్తీక్ అంటుంటే నాకు అనిపిస్తుంది. చిన్న పిల్ల, నాకే పెద్దదాన్ని. నేనే ఒక క్షణం పాపని దూరం పెట్టాలి అనుకున్నాను. నేను ఆలోచించిన ఆలోచన విధానానికి నాకు చాలా బాధగా ఉంది దీప. ఇప్పటి నుంచి నేను ఇలాంటి మాటలు పట్టించుకోను. నన్ను క్షమించు దీప. ఒక్కసారి నీ కూతుర్ని దూరం పెట్టాలి అనే ఆలోచన నా మనసులోకి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను అని చెప్పేసి కాంచన అయితే దీపను క్షమాపణ అడుగుతుంది. "అయ్యో అత్త, మీరెందుకు అలా క్షమాపణ చెప్తున్నారు? అది ఎవరికైనా సహజంగా వచ్చేదే కదా! మీరేమీ దిగులు పడకండి. నేను దీని గురించి ఏం బాధపడట్లేదు. కానీ ఇంకొకసారి శౌర్య మనసు నొప్పించే పని అయితే చేయకండి అత్తయ్య" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇదంతా కూడా జోగ్రాని వల్లే జరిగింది అని చెప్పేసి జోగ్రాని మీద కోపాన్ని పెంచుకుంటుంది శౌర్య. ఇక పారిజాతంకి బాగా కౌంటర్ ఇవ్వాలి. లేకపోతే ఇదంతా చాలా ఘోరంగా మారిపోతుందని చెప్పేసి ఇక వెంటనే కార్తీక్ అయితే పారిజాతం దగ్గరికి వెళ్తాడు. అప్పటికే దీప కడుపు పోగొట్టాలని చాలా రకాలుగా ప్లానింగ్స్ అయితే వేస్తూ ఉంటారు. "చాలా మంచి పని చేశావు గ్రాని. నాకు ఒక పని తప్పించావనుకో, నువ్వు నిజంగా ఇలాగే చేస్తూ ఉండు. అసలు ఆ దీపకు రోజు రోజుకి నరకం చూపిస్తాను. శౌర్యని అడ్డు పెట్టుకొని మనం దీపకు, బావకి రోజు చుక్కలు చూపించొచ్చు. అలాగే అది మెంటల్‌గా వీక్ అవ్వాలి, ఫిజికల్‌గా కూడా వీక్ అవ్వాలి. దాని కడుపులోని బిడ్డ భూమి మీద పడకూడదు. ఇలాగే మనం ఏదో ప్రయత్నం చేసి ఆ అకౌంట్ అంతా కూడా శౌర్య మీదకి తోసేయొచ్చు" అంటూ వాళ్ళు ప్లానింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. అయితే దీప కూడా పారిజాతంని కలవడం కోసం ఇక్కడికైతే వస్తుంది. ఆ! అలా వస్తూ ఉండగానే కార్తీక్ వీళ్ళిద్దరికీ బాగా వార్నింగ్ అయితే ఇచ్చేస్తాడు. "నా బిడ్డ జోలికి గాని, నాకు పుట్టబోయే బిడ్డ జోలికి గాని, నా భార్య జోలికి గాని వచ్చారంటే మీ సంగతి అందరి ముందు బయట పెట్టేస్తాను. అప్పుడు మీకు నిలువ నీడ కూడా లేకుండా పోతుందని" చెప్పేసి పారిజాతంని, జ్యోత్స్ననైతే బాగా గట్టిగా తిట్టేస్తాడు. ఇక తర్వాత బావన్న మాటల్లో అర్థం ఏంటి? అంటే నేను అసలైన వారసురాలిని కాదు అని తెలిసి ఇదంతా మాట్లాడుతున్నాడా? లేక తన కూతుర్ని, తన భార్యని విడగొడుతున్నామని అలా బాధతో మాట్లాడుతున్నాడా? నాకేం అర్థం కావట్లేదు. మాటల్లో చాలా పెద్ద అర్థం దాగుందని నాకనిపిస్తుంది అని అనుకోని, దీనంతటికి కారణం దీప కడుపు. దీప కడుపు పోతే తప్ప ఇక మాకు ప్రశాంతత ఉండదు. నేను నేరం చేసి ఆ నేరాన్ని ఆ బుడ్డదాని మీద ఏసేస్తాను అని చెప్పేసి ఇక జ్యోత్స్న అయితే చాలా గట్టిగానే అనుకుంటుంది. శౌర్యని ఇంటికి తీసుకొస్తుంది జ్యోత్స్న. అలాగే దీప, కార్తీక్ ఇక్కడే ఉన్నప్పుడు దీప కడుపు పోగొట్టి ఆ ప్లాను, ఆ నేరం అంతా కూడా ఆ పిల్ల వల్లే జరిగిందని, ఆ పిల్ల తోయడం వల్లనే ఆ పిల్లని అడ్డుపెట్టుకొని దీప కడుపు పోయిందని చెప్పొచ్చు అని చెప్పేసి చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేస్తూ దశరథకైతే అడ్డంగా దొరికిపోతుంది జ్యోత్స్న. అయితే "ఏంటి దీప కడుపు పోగొట్టాలని చూస్తావా? నువ్వసలు మనిషివేనా? ఇన్నాళ్ళు నువ్వు పిన్ని నీడలో పెరిగి నీ బుద్ధి మాత్రమే పోయింది అనుకున్నాను. కానీ ఇంత మూర్ఖంగా ఆలోచిస్తావని అనుకోలేదు జ్యోత్స్న. అయినా నీకు ఇలా కాదు" అని చెప్పేసి షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఇక ఆ తర్వాత అసలు అందరి ముందు దశరథ బయటపెట్టిన నిజంతో ఒక్కసారిగా అందరూ షాక్‌తో కుప్పకూలిపోతారు. అయితే దశరథ "నేను చాలా ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను నాన్న. ఈ ఇంట్లో జరుగుతున్న సన్నివేశాలు అవన్నీ చూసి నాకు చాలా భయమేస్తుంది. రోజు రోజుకి నా కూతురికి ఏమైపోతుందా అని భయంగా ఉంది" అని చెప్పేసి అనగానే, జ్యోత్స్న తన గురించే భయపడుతున్నాడు అని అనుకుంటుంది. అందుకనే "నా కూతురు దీపకు నేను ఈ ఆస్తినంతా నా కూతురు పేరు మీద రాయాలనుకుంటున్నాను" అని చెప్పేసి అనగానే, ఒకవైపు జ్యోత్స్న చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అఫీషియల్‌గా
తెలిసి ఉన్న తన కూతురు జ్యోత్స్న కాబట్టి. కానీ లాయర్‌ని పిలిపించి నా తర్వాత నా ఆస్తి అంతా కూడా దీపకు దక్కాలి. నా కన్న కూతురైన దీపకు దక్కాలి అని చెప్పేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. దీపేంటి? కన్న కూతురేంటి? జ్యోత్స్న కదా ఈ కూతురు అని చెప్పేసి అనగానే, ఇక ఆ తర్వాత అసలు ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా కార్తీక్? చూడు దీప, మీరు ఎప్పుడో మాట్లాడుకున్నది నేనంతా వినేశాను. ఆ రోజే నేను ఈ విషయాన్ని బయట పెట్టాలనుకున్నాను. కానీ జ్యోత్స్న నుంచి మీకు ప్రాణాపాయం ఉందని తెలిసి నేను ఈ విషయాన్ని ఇప్పటి వరకు బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు బయట పెట్టక తప్పట్లేదు. ఎందుకంటే నీ మీద, నీ కడుపులో బిడ్డ మీద కుట్ర జరుగుతుంది. కాబట్టి నేను ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే అది చాలా ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇంకా ఏ విషయంలోనూ నెగ్లెక్ట్ చేయాలనుకోవట్లేదు. నాన్న, పిన్ని చేసిన మోసానికి నా కూతురు బలైంది. నా కూతురు తల్లిదండ్రుల ప్రేమకి దూరమైంది. ఒక ఆహ్, అనాథగా పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి కుబేర నాకు దేవుడిలాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే కుబేర వల్లే దీపం మళ్ళీ మనకు దక్కింది. మన చెంతకు చేరింది. ఈ ఇంటి వారసురాలు పడకూడని కష్టాలన్నీ పడింది. అందుకని ఈ ఆస్తంతా కూడా దీప పేరు మీద రాసేయాలి అని చెప్పేసి అందరికీ తనకు తెలిసిన నిజాన్ని బయటపెట్టి దీపకు ఆస్తంతా రాసేసే ప్రయత్నం అయితే చేస్తాడు. మరి ఇక చూడాలి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి అసలు నిజం బయటపడాలని దశరథ అన్నిటికీ తెగించి దీపే తన కన్న కూతురు అన్న విషయాన్ని తెలుసుకొని అందరి ముందు బయట పెట్టాలని, జ్యోత్స్న పారిజాతంలకి దిమ్మ తిరిగి షాక్ ఇవ్వాలని అనుకునేవాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.